టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. దీనికి సంబంధించి అన్ని పేపర్లోని ప్రధాన వార్తలలో నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిండ్రు. ఢిల్లీ పోయి అక్కడ కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఒక విషయాన్ని చెప్పిండు. కేంద్ర మంత్రి ఏమన్నాడు అంటే, మాకు తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించండి అని చెప్పేసి శివరాజ్ సింగ్ చౌహాన్ తోటి నిన్న ముఖ్యమంత్రి భేటీ అయ్యిండు. అది ఒకసారి మనం చూసుకుందాం. ఇది ప్రధాన వార్తగా చూసుకోవచ్చు. ఇక తెలంగాణలో 11.56 లక్షల ఇళ్లను కేటాయించండి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యిండు. గత ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ గృహ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైపోయింది. ఈ రంగానికి నిర్లక్ష్యానికి గురైందని చెప్పేసి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకున్నాడు. వాస్తవానికి ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. కానీ నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడైనా కూడా మా తెలంగాణకు 11 లక్షల పైచలకు అవసరం ఉంటాయని చెప్పేసి చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పనులకు ఉపాధి హామీ జాబులో చేర్చాలని నిర్ణయించింది. వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్ల పని జరుగుతా అంటే దాని ఉపాధి హామీతో అనుసంధానం చేయాలని చెప్పేసి ఆయన చిన్న విన్నపాన్ని తెలియజేసిందని చెప్పేసి, గ్రామీణ కుటుంబాలను ఆదుకునేందుకే ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోటి భేటీ అయిన సందర్భంలో మాట్లాడిండు అనేది ఒక వార్తకు వచ్చింది. అట్లాగే హైడ్రా గురించి అనేక విషయాలలో హైకోర్టు కూడా ఒక విషయాన్ని లేవనెత్తింది. దానికి సంబంధించి అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక విషయాన్ని చెప్పిండు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఢిల్లీలో. అది చెప్పిండు, విద్యా హక్కులపై కేంద్ర ఆధిపత్యం సరికాదు. ఒక్క అధికారిని ఎక్కడైనా ఈ పెట్టుకునేటువంటి అధికారం మాకున్నది, దాన్ని ఎవరు లాక్కోలేరు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్తా ఉండే. ఏందా మీరు అధికారిని మారవని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ మీరు చెప్తే మీరు మారవడానికి లేదు. మాకు ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మా ప్రభుత్వము కొన్ని అధికారాలు ఉన్నాయి, అది మా విచక్షణ, మా అధికారం అది. కాబట్టి మాకు నచ్చిన అధికారిని మాకు నచ్చిన చోట నియమించుకుంటాం. కాకపోతే మీ పైన మాకు గౌరవం ఉన్నది అని చెప్పేసి చెప్పండి. ఇంకోటి కూడా, విద్యా హక్కులపై కేంద్ర ఆధిపత్యం సరికాదు, ఇది రాష్ట్రాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి మీకు సూటిగా ప్రశ్న చేస్తాను మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు, ఇక్కడ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. విద్యా హక్కు చట్టం అమలు చేస్తే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో 25% సీట్లు SC ST BCలకు కేటాయించబడతాయి. వాళ్ళు కూడా ధనవంతుల బిడ్డలతో సమానంగా చదువుకోవడానికి ఆస్కారం కలుగుతుంది అని చెప్పి చట్టం తెచ్చిండ్రు. మరి ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేయలే. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మీరు ఎందుకు చేయలేకపోతారా? అది మీకు అవసరం లేదు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు కుంటలు ఆక్రమించాలంటే కూడా భయపడే సందర్భానికి వచ్చింది సత్యం. హైడ్రా కమిషన్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి చట్టబద్ధంగా ముందుకెళ్తాం. ఏది హైకోర్టు కూడా కొన్ని మాకు చెప్పింది. కాకపోతే చట్టాలను గౌరవిస్తాం మేము, మాకు కూడా కోర్టులు అంటే గౌరవం ఉన్నది, కోర్టులు అంటే మాకు కూడా గౌరవం ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తూనే మాకు నచ్చిన అధికారాన్ని మేము నియమించుకుంటాం, మీరు ఎట్లా చెప్తారా అని చెప్పేసి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేసిండు. ఈ దురుద్దేశపూర్వకంగా దిక్కల కేసులు వేస్తాడు, డబ్బులు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఎవరికి అవసరమే డబ్బులు తీసుకొని ప్రచారం చేయడానికి? ఏది నిజమైంది ఏది అబద్ధమైందో చేయడానికి కొన్ని ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియా ఉపయోగపడుతూ ఉన్నది. ఈరోజు ఢిల్లీలో జరిగేటువంటి ఆ విద్యార్థుల ధర్నాను ఈరోజు మొత్తం దేశ నలుమూలలో తీసుకుపోయింది. ఏ పేపర్లో తీసుకుపోయారా? సోషల్ మీడియా కాదా? అంటే మనకు మంచి జరిగితేనేమో సోషల్ మీడియా ప్రభావం, లేకపోతే డబ్బులు ఇచ్చి తీసుకునే ప్రభావం. ఇది ఎంతవరకు నిజం ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ప్రజలకే ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మేము తీసుకున్న వాస్తవానికి ఏంటంటే భూములు అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి, నాలలు ఆక్రమిస్తూ ఉన్నారు, భూములు ఆక్రమిస్తూ ఉన్నారు, రోడ్లపైకి నీళ్లు వస్తూ ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతిన్నది. కాబట్టి గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని చెప్పేసి హైడ్రా చేసినటువంటి కార్యక్రమం బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అక్రమంగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు, అక్రమంగా చెరువుల కుంటలను పూడుస్తూ ఉన్నారు. కాబట్టి మీకు చేయడం అయితే 100 పాళ్ళు అది బాగానే అనిపిస్తుంది. ప్రజల నుంచి కూడా మీకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు కూడా
రేకెత్తించినాయి. కానీ ఒకే విషయంలో మాత్రం మీరు వెనుకబడతారని చెప్పేసి మళ్ళీ అంటారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది. కానీ అక్రమ నిర్మాణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కానీ పట్టించుకునేటువంటి ధోరణి అయితే మీకు లేకుండా పోయింది. మరి ఇదేందో ఒకసారి చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఏ అధికారిని ఎక్కడ నియమించుకోవాలనేది ఈ పేపర్లో వచ్చినటువంటి పూర్తి వార్త ఒకసారి తీసుకుంటే, అధికారిని ఎక్కడ నియమించిన ప్రభుత్వానికి ఉండే విచక్షణ అధికారం దాన్ని ఎవరు లాక్కోలేరు. గతంలో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ పై 400 కంప్లైంట్లు ఉన్నాయి. న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. హైడ్రా కమిషన్ రంగనాథ్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించి చట్టబద్ధంగా ముందుకెళ్తాం. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ హైడ్రా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక మా ప్రభుత్వాన్ని తప్పుడు విషయాలకు వస్తే మాత్రం మేము వదిలిపెట్టాం, వాళ్ళపైన కేసులు వేస్తాం, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాడు. పేద ఆర్టిస్టులు సోషల్ మీడియాలో వేదికగా ప్రజాప్రభుత్వంపై పనిగట్టుకుని నిరాధారమైన తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తూ ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం, హైడ్రా కార్యకలాపాలు ఆగవు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. హైడ్రా కమిషన్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, దీనిపైన ఆగే మా యథావిధిగా వెళ్ళిపోతాం, ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా కావాలని డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మండపడ్డారు. హైడ్రా లక్ష్యం కార్యాచరణపై ప్రభుత్వం స్పష్టమైన అవగాహన ఉంది, భవిష్యత్తులో హైడ్రా పనులు నిరంతరంగా కొనసాగుతాయని చెప్పేసి ఆయన చెప్పింది. చూడాలి వాస్తవానికి ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చెప్పుకోదగ్గది అయినప్పటికీ దాని మీద కోర్టుల నుంచి అవి వస్తూ ఉన్నాయి. ఇక విద్యా హక్కు చట్టాన్ని మాత్రం మీ రాష్ట్ర పరిధిలో చేసుకుంటామని చెప్పినటువంటి మీరు ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను మాత్రం వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదువుకునే అవకాశం కల్పించాలి. ఎన్ని పైసలనే పెడతామని చెప్పేటువంటి మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కును కూడా కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తా ఉన్నాం.